నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్మిక ఉద్యోగుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు భారీ స్పందన పాలమూరులో కదం తొక్కిన కార్మిక సంఘాలు ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారంటూ మండిపడ్డ నేతలు తెలంగాణ ఇరిగేషన్ ఉద్యోగుల నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగుతామని పిలుపు అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ తెలంగాణ మాల మహానాడు నిరసన తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న రాష్ట్ర నేత మంత్రి నరసింహయ్య డిమాండ్ నేషనల్ హైవే అథారిటీ చేపడుతున్న భారత్ మాల రోడ్డు సర్వే పనుల్ని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డోస్ అధికారులను ఆదేశించారు తన ఛాంబర్లో రెవెన్యూ సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ నివేదికలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ రొనాల్డోస్ మాట్లాడుతూ భారత్ మాల సర్వే పనుల్ని వేగవంతం చేసి డీమార్కింగ్ పనులు పూర్తి చేసి నివేదికను తనకు సమర్పించాలన్నారు తుది నివేదిక పూర్తయినట్లయితే వెంటనే పనుల్ని ప్రారంభించనున్నామని కలెక్టర్ అధికారులకు సూచించారు ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా పకడ్బందీగా చేపట్టవలసిందిగా వారికి ఆదేశాలు జారీ చేశారు కార్మికులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెతో ఉమ్మడి జిల్లాలోని బ్యాంకు లావాదేవీలన్నీ ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి అన్ని బ్యాంకులు మూతపడడంతో ఖాతాదారులంతా తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది ఈ సందర్భంగా పాలమూరు జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ఎస్బీఐ వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా కార్మిక సంఘం నేత రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ ఉద్యోగ భద్రత వేతనాల సవరణ వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు 2 రోజుల పాటు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు 20 కోట్ల మంది సమ్మెలో ఉన్నారని 1,00,000 మంది బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలో పాలుపంచుకుంటున్నారని ఆయన అన్నారు బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు గ్రామీణ బ్యాంకుల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు రాజేందర్ సుభాష్తో పాటు ఇతర నేతలు తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 20 కోట్ల మంది వర్కర్స్ దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెలో ఉన్నారు ఈ సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రోజు ఉన్నటువంటి 53 గ్రామీణ బ్యాంకులలో పనిచేస్తున్నటువంటి 1,00,000 మంది ఉద్యోగులు అధికారులు కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యం కావడం జరిగింది చాలా ప్రధానంగా ఈ ప్రభుత్వం పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజేషన్ వైపు వడివడిగా అడుగులేస్తున్న సమయం లోపల ఈ సమ్మె ఒక చారిత్రాత్మకమైనదిగా నిలవబోతా ఉంది బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగులకు రావాల్సినటువంటి బైపార్టెడ్ సెటిల్మెంట్ కానివ్వండి పెన్షన్ సౌకర్యాన్ని కానివ్వండి కనీసమైనటువంటి అలవెన్స్లను కానీ ఈ ప్రభుత్వం కాలరాస్తుంది గత 2 సంవత్సరాల నుంచి బైపార్టెడ్ సెటిల్మెంట్ ఏదైతే రావాల్సి ఉందో ఉద్యోగులకు అధికారులకు బ్యాంకింగ్ రంగంలో అక్కడ కూడా రాలేదు కాబట్టి దాన్ని కూడా ఒక ప్రధానమైన డిమాండ్గా మా సంఘాలు దాంట్లో చేర్చడం జరిగింది అట్లాగే గ్రామీణ బ్యాంకులకు సంబంధించినటువంటి డిమాండ్లు కూడా ఈ సమ్మెలో కూడా మేము చేర్చడం జరిగింది 25 ఏప్రిల్ 2018 రోజు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులందరికీ కూడా వాణిజ్య బ్యాంకు ఉద్యోగులతో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తీర్పునివ్వడం జరిగింది దాదాపుగా 9 నెలల కాలం అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వము వివక్షాపూరితంగా ఈ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఉన్నాం మేము అట్లాగే దేశవ్యాప్తంగా ఈరోజు దాదాపుగా 15,500 పైచిలకు శాఖల లోపల గ్రామీణ బ్యాంకు శాఖల లోపల దాదాపు 20,000 మంది తాత్కాలిక వేతనాలపై సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు 20,000 మంది వాళ్ళందరూ కూడా వారికి కనీస వేతనాలను కూడా ఈరోజు ప్రభుత్వం అమలు చేయడానికి ముందుకు రావడం లేదు ఈరోజు ఏఐఆర్ఆర్బీఏ దేశవ్యాప్తంగా 8-9 తారీఖు సమ్మె చేయడం జరిగింది ఈ సమ్మె పిలుపు మేరకు మహబూబ్ నగర్ రీజనల్ ఆఫీస్ ముందు మహబూబ్ నగర్లో ఉన్న 73 శాఖల నుంచి అందరూ ఆఫీసర్లు ఎంప్లాయీస్ ఈపీటీఎస్లు అందరం కూడా ఈరోజు ఇక్కడ ధర్నాలో పాల్గొన్నాము ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు ఏమంటే
పెన్షన్ ప్యారిటీ పెన్షన్ మనకు నేషనల్ కమర్షియల్ బ్యాంక్స్లో 2010 పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కంపల్సరీగా ఫుల్ ప్యారిటీతో రీజనల్ రూరల్ బ్యాంక్స్లో కూడా ఇవ్వాల్సిందిగా నా ప్రధానమైన డిమాండ్. 2010 వరకు ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. 2010 వరకు ఫార్మాట్స్ కూడా ఫిల్ చేసి జరుగుతుంది. కానీ మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ 2018 ఏప్రిల్ 25వ తారీఖు రోజు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఆ రోజు వరకు మాకు పెన్షన్ ఉన్న ఆ రోజు వరకు దేశవ్యాప్తంగా పనిచేసే కొత్త ఉద్యోగులకు అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాల్సిందిగా ఈరోజు డిమాండ్లో భాగంగా ఉంది. రెండవది, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 56 గ్రామీణ బ్యాంకుల్లో టీపీటీఎస్ సోదరులు దాదాపు 20 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క నిరంతరం వాళ్ళు చాలా కష్టపడుతూ ఈరోజు గ్రామీణ బ్యాంకుల్ని కమర్షియల్ బ్యాంకులకి ఈక్వలెంట్గా బిజినెస్ రూపంలో వాళ్ళు వెనకాల ఉండి బ్రాంచుల విషయంలో ప్రతి విషయంలో బ్యాంకులకు అండదండలుగా ఉండి బ్రాంచ్ ఈరోజు ఇంత అభివృద్ధి ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం కూడా టీపీటీఎస్ సోదరులే. ఆ 20 ఏళ్ల నుంచి వాళ్ళ శ్రమ దోపిడీ చేసి ఇవాళ వాళ్ళని పర్మనెంట్ చేయమనే ధోరణిలో ఈ మేనేజ్మెంట్లు ఆలోచిస్తున్నాయి. రీసెంట్గా మనకు కేరళలో కేరళ గ్రామీణ బ్యాంకులో నిరవధిక సమ్మె చేయడం జరిగింది. అక్కడ ఉన్న మేనేజ్మెంట్లు దిగొచ్చి పెన్షన్ వాళ్ళ టీపీటీఎస్ రెగ్యులరైజేషన్ విషయంలో వాళ్ళు ఒక ముందడుగు వేసి మేము రెగ్యులరైజ్ చేసామనే దిశగా ముందడుగు వేశారు. అదేవిధంగా ప్రతి గ్రామీణ బ్యాంకులో కూడా టీపీటీఎస్ సోదరులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ఈరోజు ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్లో భాగంగా మనం మహబూబ్ నగర్ తరఫున పోయిన డిసెంబర్ 17వ తారీఖు మా హెచ్ఓ ముందు జరిగిన ధర్నాలో కూడా ఇప్పుడున్న టీపీటీఎస్ సోదరులు దాదాపు 50 మంది వెళ్ళి కూడా మేము అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా మా రవికాంత్ సార్ ఏపీ టీఆర్బీ ప్రెసిడెంట్ సార్ కూడా వాళ్ళకు ఒకటే దిశానిర్దేశం చేస్తున్నారు. త్వరలో కంపల్సరీగా మేనేజ్మెంట్ తోటి ఏ విధంగానైనా కూడా వాళ్ళని మెడలు వంచి టీపీటీఎస్ సోదరులని రెగ్యులరైజ్ చేసే దిశగా మనం కూడా ముందడుగు వేస్తామని కూడా సార్ హామీ కూడా జరిగింది. తెలంగాణ ఇరిగేషన్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడుతూ ఉద్యోగులు ఐక్యంగా ముందుకు సాగాలని, సమస్యల సాధన కోసం అలుపెరగకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గం ఏర్పడిన వెంటనే ఉద్యోగుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులందరికీ స్వాగతం. ఈ డైరీ ఆవిష్కరణ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అనగానే అదొక ఉత్సాహం. ఇలాంటివి జరుపుకోవడం ఇంకా మంచి. నాకు తెలిసి ఎన్జిఓ యూనియన్ మా గెస్టెడ్ యూనియన్ కన్నా స్ట్రాంగ్ అయినది. మీరు ఏ కోరికలైనా ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళిపోగలరు కావాల్సిన విషయాన్ని. నేను కూడా నిన్న రివ్యూ మీటింగ్ పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఆయన మొత్తం ఇంజనీర్స్తో చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు. దాన్ని బట్టి ఆయన ఉద్యోగులకు ఎంత గౌరవం ఇస్తున్నారు అన్నది కొంత మాకు కూడా అర్థమైంది. తప్పక మీ సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి వెళ్తాయి. ఇప్పుడు ముఖ్యంగా పిఆర్సీ ఒకటి ఉద్యోగుల నుంచి ఒక కోరిక ఉన్నది. వీళ్ళని త్వరగా మనం చేసిన వెళ్ళినా వాళ్ళ ప్రభుత్వం త్వరగా సాల్వ్ చేస్తుందని ఆశిస్తూ మీకు నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ శుభాకాంక్షలు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు పాలమూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ తెలంగాణ చౌరస్తా వరకు సాగింది. దారి వెంట కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంఘాల నాయకులు ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీకి గుణపాఠం నేర్పడానికి కార్మికులంతా ఐక్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా 8-9 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె 10 కార్మిక సంఘాలు నిర్వహిస్తూ ఉన్నాయి. 12 డిమాండ్లతో ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనేటువంటిది. రెండోది, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలనేది. మూడోది, కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలను దాన్ని 4 కోట్లుగా మార్చాలని, ఇది యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చాలని మోడీ గారు నిర్ణయిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా
సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రిటైర్డ్ జడ్జీలు కనీస వేతనం 18,000 నుంచి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. అదే అమలు చేయలేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ధరలు తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో FDI విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విచ్చలవిడిగా అమలు చేస్తున్నాడు. అది LIC కానీ, పోస్టల్ కానీ, టెలికాం కానీ, రైల్వే కానీ, రక్షణ రంగంలో ఈ విదేశీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం అమల్లోకి చేయాలని చెప్పేసి ఇట్లాంటి 12 డిమాండ్లతో CITU, INTC, IFTU తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతూ ఉంది. ఇవాళ కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమే సమ్మె కొనసాగుతూ ఉంది. రేపు చాలా పెద్ద ఎత్తున వేలాది మందితో సభ, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా మోడీ కార్మికులకు అనుకూలంగా తన నిర్ణయాలు చేపట్టాలి. పెట్టుబడిదారులకు, యజమానులకు, విదేశీ బహుళజాతీయులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మోడీ హఠావో దేశకు బచావో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు ఉద్యమం ప్రారంభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మోడీ తన వ్యతిరేకమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు సస్సు చెప్పి ఈ దేశంలో దేశభక్తితో పోరాటం ఈరోజు కార్మిక సంఘాలు తీసుకున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు తన విధానం మార్చుకోవాలని చెప్పేసి మొత్తం కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 2న 2 సమ్మెలు జరిగేవి. ఈసారి ప్రభుత్వ విధానాలు వెనక్కి తట్టకపోవడం వల్ల ఈరోజు 2 రోజులు మొత్తం కూడా 8-9 సమ్మె పిలిపించిన కేంద్ర కార్మిక సంఘాలు. దాంట్లో భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా కలం తొక్కింది. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఆలోచన చేయాలా. ఈరోజు 44 చట్టాలను మొత్తం కూడా కార్మికులకు లేదా పెట్టుబడిదారులకు మొత్తం కూడా యజమానులకు అనుకూలంగా ఈరోజు చట్టాలు చేయబోతున్నాడు. ఈ 44 చట్టాలు కూడా కార్మిక సంఘం పెట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1926లో కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాన్ని ఈ రోజు మొత్తం కూడా దాని తుంగలో దొక్కి మొత్తం కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాన్ని మారుస్తూ ఉన్నాడు. 100% ఉంటేనే ఖచ్చితంగా సంఘాలు పెట్టుకోవాలనే పద్ధతి. ఈరోజు ESI, PF చట్టాలు కూడా 10 మంది ఉంటే ESI, 20 మంది ఉంటే PF చట్టాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మొత్తం కూడా 300 మంది పనిచేసే కంపెనీలకు లేదా 50 మంది పైబడి చేసే కార్మికులకు మాత్రమే PF, ESI ఉంటాయి. లేదా ఇతర గ్రాట్యుయేట్ కానీ లేదా కనీస వేతనాలు కానీ, బోనస్ చట్టం కానీ అన్ని కూడా ఈరోజు సవరిస్తబోతున్నాడు. దాంట్లో భాగంగా రోడ్డు సేఫ్టీ పేరు పైన మొత్తం కూడా ఈరోజు మోటార్ వాహనాలపైన ఈరోజు దాడి చేసే పద్ధతిలో ఈరోజు మొత్తం కూడా పూనుకున్నాడు. కాబట్టి తక్షణమే మొత్తం కూడా 12 డిమాండ్లు కార్మిక సంఘాలు అయితే పెట్టినవో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలా. లేకపోతే భవిష్యత్తు కార్మిక వర్గం ఆగ్రహం గురిగాక తప్పదని చెప్పి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన సైతం ఉండవలసి వస్తుందని సంగతి తెలియజేస్తూ, పాఠశాలల్లో నెలకొన్న కనీస అవసరాలను పరిష్కరించేందుకు గ్రామాల్లో దాతలు ముందుకు రావాలని DEO సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో నూతన సంవత్సరపు క్యాలెండర్ను ఆవిష్కరించిన DEO పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వమే కాకుండా దాతలు సైతం ముందుకు రావాలంటూ సోమిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే వారంతా పేదవారని, వారి కోసం తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు రావడం జరిగింది. వాళ్ళందరినీ ఒకటే కోరడం జరిగింది. పాఠశాలకు టైంకి వెళ్ళి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, అదేవిధంగా పాఠశాలలో కనీస సౌకర్యాలను లోకల్గా ఉన్న దాతలు మరియు పేరెంట్స్ ద్వారా చిన్న చిన్న అవసరాలు ఏమైనా తీర్చుకోవాలని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం విద్యార్థులను పెంచుకొని ఎన్రోల్మెంట్ ఎక్కువ చేసుకొని నాణ్యమైన జీవితం అందిస్తామో అప్పుడే మన మీద నమ్మకంతో విద్యార్థులందరూ మన దగ్గరికి వస్తారు. చాలామంది నిరుపేద విద్యార్థులు కూడా కనీస పేయింగ్ కెపాసిటీ ఉంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మరి మన దగ్గర ఉన్న క్వాలిఫైడ్ స్టాఫ్, మంచి నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారు. మనందరం కూడా అంకిత భావంతో సరైన టైంకు పాఠశాలకు వెళ్ళి సరైన ప్రమాణాలతో ఉన్న విద్యను అందిస్తే తప్పకుండా మన పాఠశాలలో విద్యార్థుల శాతం పెరుగుతుంది. మనకు కూడా సేవ చేసిన తృప్తి ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ కేసు అనేది ప్రభుత్వ పరిధిలో మరియు హైకోర్టు పరిధిలో ఉన్నందున హైకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తప్పకుండా కూడా వారికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో కోర్టు తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఆదేశాల అనుగుణంగా వారికి వచ్చే సౌకర్యాన్ని కల్పిస్తామని వారందరూ తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ గత 26 సంవత్సరాల నుంచి టీచర్ల సర్వీస్ మ్యాటర్స్ గురించి పోరాడుతున్నాం. ఉమ్మడి సర్వీస్ రూల్ అని ప్రభుత్వం తీసుకొస్తే మేము అగేన్స్ట్ దానికి ఫైల్ చేసి పోరాడుతున్నాం. ఇప్పటి వరకు డిప్టీఓ ప్రమోషన్స్ లేవు, ఎంఈఓ ప్రమోషన్స్ లేవు. ఫిబ్రవరి 29th ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉన్నది. దాంట్లో మా డిప్టీఓ ప్రమోషన్స్ మరియు
ఎంఈఓ ప్రమోషన్స్ మాకు కల్పించాలని పోరాడుతున్నాం. ఆ 278 జియోని ఇంప్లిమెంట్ చేసి త్వరలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్ని ఎంఈఓగా, మళ్ళీ సీనియర్ హెడ్ మాస్టర్ని డిప్టీఓగా నియమించాలని. అది 9th ఫిబ్రవరి నాడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉన్నది. ఎందుకంటే 2003 నుంచి మాకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయం గురించి మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత 278 జియో ప్రకారం మాకు ప్రమోషన్లు మరియు ట్రాన్స్ఫర్లు అన్నీ కల్పించాలని నేను కోరుతున్నాం, పోరాడుతున్నాం. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర నేత మంత్రి నరసింహయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం నిన్న కేంద్ర కేబినెట్ అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ను అమలు చేయాలని ఈరోజు పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని తెలంగాణ మాలమానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రిజర్వేషన్లు అనేది సామాజికంగా వెనుకబాటు గురైనటువంటి కులాలకు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. కానీ ఎవరైతే ఆర్థికంగా వెనుకబాటు గురైనరో వారి కోసం రిజర్వేషన్లు కేటాయించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం బద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి కానీ, ఎంపీలు కానీ, క్యాబినెట్ కానీ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తామని గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా 50% మించి రిజర్వేషన్లు అనేది అమలు చేయకూడదని కూడా చెప్పినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఈరోజు రిజర్వేషన్లని అగ్రవర్ణాలకు కేటాయించడానికి ముందుకు రావడం ఇది దుర్మార్గమైన విషయం. మేము అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదని కూడా ఈ సందర్భంగా ఎందుకు చెప్పదలుచుకున్నామంటే, ఆర్థికంగా మీరు వెనుకబాటుకు గురైతే మీకు ప్రత్యేకమైన బడ్జెట్లు కేటాయించాలి, మీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి మీ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కానీ రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కి రాజ్యాంగ హక్కులని కాలరాస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించినటువంటి రిజర్వేషన్లని ఈరోజు అగ్రవర్ణ పేదల పేరుతో రిజర్వేషన్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు పోస్టల్ ఉద్యోగులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ తపాలా శాఖ ప్రధాన కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఉద్యోగులు నిరసన ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ నేషనల్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 24,000తో పే కమిషన్ ఫిట్మెంట్ మార్చాలని కోరారు. మేము దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మాకు 9 డిమాండ్లపై మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఎన్పిఎస్ వాళ్ళకి పాత పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఫిట్మెంట్ ఫార్ములా 3.68 దాన్ని ఇవ్వాలని. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది మాత్రం 2.57, దాన్ని 3.68కు పెంచాలని, మినిమం పే 26,000 చేయాలని మా యొక్క ముఖ్యమైన డిమాండు. అలాగే 5 ప్రమోషన్లు MSCP 1, MSCP 2, MSCP 3, MSCP 4, MSCP 5 5 ప్రమోషన్లు, ఇప్పుడు 3 ప్రమోషన్లే ఉన్నాయి. దాన్ని 5 చేయాలని ఈ డిమాండ్లో ఇంకొక భాగము. అలాగే కమలేష్ చంద్ర కమిటీ జిడిఎస్ ఉద్యోగులకు వాళ్ళు సిఫారసు చేసినటువంటి అన్ని డిమాండ్లను అమలుపరిచి వారికి సివిల్ సర్వెంట్ స్టేటస్ను కల్పించవలసిందిగా దీంట్లో ఒక ప్రధానమైన డిమాండ్గా ఉన్నది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయడంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని 5 లక్షలకు పెంచడం, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు కోరారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టీఎన్జీఓల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో
భోజన విరామ సమయంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు రామకృష్ణారావు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ ఈరోజు కలెక్టరేట్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సిపిఎస్ 1/9/2004 నుంచి ఉద్యోగులకు పెనుభూతంగా మారి ఉద్యోగస్తులకు కనీస పెన్షన్ సౌకర్యం లేకుండా 1/9/2004 నియమించబడిన ఉద్యోగులకు ఎవరికి పెన్షన్ రావట్లేదు. మరి సిపిఎస్ అంశాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఒకటి, అలాగే ఉద్యోగస్తులకు వారి వార్షిక వేతనాలలో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నామో 2,50,000 స్టాండర్డ్ డిడక్షన్ 5 లక్షలకు పెంచాలని, సేవింగ్స్ను 1,50,000 నుంచి 3 లక్షలకు పెంచాలని, అలాగే కాంట్రాక్టెడ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలని ఒకటి, పెన్షనర్లకు రావాల్సిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కావచ్చు, మరి వాళ్ళకి ఇంక్రిమెంట్ ఏదే తెలంగాణ ఇంక్రిమెంట్ ఉద్యోగం వాళ్ళకి పెన్షనర్స్కి రావాలి వాళ్ళకి ఇవ్వాలని, మరి ఆంధ్ర ఉద్యోగులను రెగ్యులర్ ఆంధ్ర నుంచి తెలంగాణకు తీసుకురావాలని, ఇలాంటి పలు డిమాండ్లతో ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో జిల్లాలోని ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు. అలాగే రేపు నిరసనలో 2వ రోజైన భాగంగా 9/1/2018 నాడు ఉదయం 9:30కు తెలంగాణ ఎన్జిఓస్ నుంచి పాత బస్ స్టాండ్, క్లాక్ టవర్, అశోక్ టాకీస్ చౌరస్తా, ఈ పోస్ట్ ఆఫీస్, కలెక్టరేట్ నుంచి R&Bలో ఉన్న అమరవీరుల స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నాం. అది నిరసన ర్యాలీ. ఈరోజు ఏదైతే ఈ డిమాండ్లతో చేస్తూ ఉన్నామో రేపు ర్యాలీ ద్వారా నిరసన తెలిపి ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్తుల సమస్యలపై దృష్టి పెట్టి వెంటనే దాని పరిష్కారం దిశగా చొరవ చూపాల్సిన అవసరమైనది. ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి రాబోయే రోజుల్లో ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై టీఎన్జీఓ. దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్మికుల సమ్మెకు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తన సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ డిపార్ట్మెంట్ అత్యవసర సమయాల్లో పనిచేయాల్సి ఉండడంతో 2 గంటల పాటు విధులు బహిష్కరించి నిరసన తెలిపామన్నారు. సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేస్తామన్న ప్రభుత్వాలు ఇప్పటికీ తమ మాట నిలుపుకోలేదని అన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు కనీస వేతనాలు 18,000 కూడా ఇవ్వడం లేదని జాతీయ ఆరోగ్య ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు కనీస వేతనాలు 18,000 కూడా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వాలు స్పందించాలని ఆయన కోరారు. ఈరోజు మరి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు సార్వత్రిక సమ్మె పిలిపివ్వడం జరిగింది. మరి ఈరోజు బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ, మరి ఆటో సంఘాలు, మెడికల్ అండ్ హెల్త్లు అన్ని సంఘాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతున్నారు. ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్కి వచ్చేపాటికి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉండడం వలన మేము ఈ సమ్మెకు పూర్తి మద్దతుగా 2 గంటల సమయము విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు అయ్యే ఉండి కూడా దాదాపు 5వ సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఉద్యోగాల కోసం ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వము అనుకూలంగా లేదు. ఈరోజు మరి గతంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు రద్దు చేస్తాము అని చెప్పి, మరి అదేవిధంగా కొత్త పెన్షన్ విధానము సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానము అమలు పరుస్తామని చెప్పి మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు జరపడం లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుకూలం స్కీములలో ఉన్న NHM, NRHM, శాక్స్ అటువంటి ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించకపోవడము, మరి వారికి కనీస పనికి కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు మరి ఉద్యోగాలకు కూడా అన్యాయం చేస్తున్నటువంటి అక్కడ ప్రజలకు నిత్యావసర వస్తువులు ధరలు రోజుకు పెరగడము, మరి కనీస వేతనం 18,000 రూపాయలు జీతం ఇవ్వకపోవడము, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనులు చేసి అటువంటి వ్యక్తులకు కానీ మిగతా వారికి కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడము, ఇటువంటి సమస్యలు ఎన్నో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇంతవరకు పరిష్కరించుకోవడంతో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా ఈరోజు సమ్మెకు పిలుపువేయడం జరిగింది. మేము మా ఏఐటీసీ పిలుపు మేరకు కూడా మేము ఈరోజు జిల్లా ఆసుపత్రిలో అన్ని క్యాడర్ సిబ్బంది కూడా మద్దతుగా 2 గంటల సమయం మేము నిధులను బహిష్కరించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కార్మిక ఉద్యోగుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు భారీ స్పందన. పాలమూరులో కదం తొక్కిన కార్మిక సంఘాలు. ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారంటూ మండిపడ్డ నేతలు. తెలంగాణ ఇరిగేషన్ ఉద్యోగుల నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు. హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగుతామని పిలుపు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ తెలంగాణ మాల మహానాడు నిరసన. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న రాష్ట్ర నేత మంత్రి నరసింహయ్య డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.